శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ధనుసు రాశి వారికి జూన్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఏదైనా ఒక రాశి వారికి ఈ ఫలితాలు మాస ఫలితాలు పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఆ రాశ్యాధిపతి స్థితి ఎంత బలంగా ఉన్నాడో, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, శుభగ్రహాలతో కలిసి ఉన్నాయా, ఎటువంటి స్థితి కలుగుతుంది, ఇవన్నీ కూడా చూసుకొని ప్రధానంగా రాశ్యాధిని బట్టి మనం ఫోర్కాస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి రాశ్యాధిపతి గురువు మరి అష్టమ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. మరి ఉచ్చులో ఉన్నాడు. సో ఈ కారణం వల్ల వీరిలో ఉన్నటువంటి సామర్థ్యం, ప్రతిభ, గుర్తింపు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా చాలా అనుకూలమైన స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగుపడుతూ ఉంటాయి. అంటే రొటీన్గా మీ యొక్క ఆదాయం, అది కుటుంబ ఆదాయం అవ్వచ్చు, వ్యక్తిగత ఆదాయం అవ్వచ్చు, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు వాటిలో ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. మరి గురువు అష్టమ స్థానం కాబట్టి ఒక పరిశోధన లాగా చేస్తూ ఉంటారు. అలాగే తన సొంత నక్షత్రం అయినటువంటి పునర్వసు మీద సంచరించడం అన్నది ఖచ్చితంగా జాతకుల్లో ఒక దైవభక్తి, ఒక మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అదే విద్యార్థులు, యువకులు అనుకోండి, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, వినోదయాత్రలు, వివాహ ప్రయత్నాలు, ఫ్రెండ్స్తో ఏదైనా ఒక విహారయాత్రకి వెళ్ళడం. ఎందుకంటే శుక్రుడితో కలిసి ఉన్నాడు గురువు, అందువల్ల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, సినిమాలు వీటి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అయినా కూడా అది సాంప్రదాయబద్ధంగానే ఉంటుంది, ఏం పర్వాలేదు. ఈ విధంగా జాతకుడు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ సంతోషంగా తన అభివృద్ధికి తనే కారణం అవుతూ ఉంటాడు. ఇక ప్రధానంగా వృత్తిలో మార్పుకు కూడా ఈ సమయంలో ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. గతంలో చేసినటువంటి వృత్తికి కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, లేదంటే స్వతంత్రంగా ఏదైనా ఒక వృత్తి ప్రారంభించుకోవాలి, దానికి తగిన ఆర్థిక వనరులు ఏవైనా మీకు కావాల్సి ఉంటే ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. అంటే ఇది ఇమీడియట్గా కాదు, ఇంచుమించుగా అక్టోబర్ నెలాఖరు దాకా ఉండే గురువు మీకు వృత్తిపరంగా మీ యొక్క అవసరాలకు తగినటువంటి ఆర్థిక సహకారం అన్నది 100% లభిస్తూ ఉంటుంది. ఇక్కడ షష్టాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, స్త్రీల సహకారం లభిస్తుంది, భార్య లేదా సోదరీమణుల సహకారం లభిస్తూ ఉంటుంది. ఏదైనా మీరు అడగాలే తప్ప ఆర్థిక పరంగా మీకు సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా కొన్ని మార్పులు చేసుకుంటారు. ఇక బుధుడు రవితో కలిసి సప్తమ స్థానంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, మరొక విధంగా భాగ్య రాజ్యాధిపతి యోగం, ఇంకో విధంగా ధర్మ కర్మాధిపతి యోగం. ఈ యోగాలన్నీ కూడా సప్తమ స్థానంలో ఏర్పడడం వల్ల మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా మీ ప్రతిభ సొంత ప్రాంతంలో కాకుండా దూర ప్రాంతంలో, అది విదేశంలోనూ, ఇతర దేశంలోనూ, ఇతర రాష్ట్రంలోనూ మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ధనుసు రాశి వారి యొక్క టాలెంట్ సొంత వాళ్ళు ఎవరు గుర్తించరు, సొంత ప్రాంతంలో గుర్తింపు ఉండదు. అతను ఇతర రాష్ట్రం, ఇతర దేశం వెళ్ళినప్పుడు ఆ ప్రతిభ ఆ దేశంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఇంప్రూవ్మెంట్ ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. జూన్ 22వ తారీఖున ఈ బుధగ్రహం కూడా మీకు అష్టమ స్థానంలోకి రాతున్నాడు. అక్కడ రాశ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల మీరు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న, పరిశోధన రంగంలో ఉన్న, నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక మంచి గురువు మీకు లభించడం వల్ల మీలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగి జ్ఞానం వైపు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం దశమాధిపతి కూడా అష్టమాధిపతితో అష్టమ స్థానంలోకి రావడం వల్ల కంప్లీట్గా వృత్తిపరమైన చేంజెస్ కానీ, సడన్గా వృత్తిలో ఎలివేషన్ కానీ, ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్, ఏదో ఒక మార్పు మాత్రం ధనుసు రాశి వారికి ఈ పక్షంలో 100% రాబోతుంది. ఇంకా ప్రధానంగా మనకి తృతీయ స్థానంలో రాహు సంచారం జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే, మీతో కలిసి పనిచేయడానికి పెద్ద పెద్ద సంస్థలు కానీ, పెద్ద పెద్ద వ్యక్తులు కానీ మీకు సహాయపడుతుంటారు, ప్రోత్సహిస్తుంటారు. మీ వృత్తిలో జాయిన్ అవ్వే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సొసైటీలో మీ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది, సర్కిల్ పెరుగుతూ ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీ మనసుకి ఏదైతే నచ్చిందో
అది మీరు చేసే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జీవితంలో ఇది చెయ్యాలి అనుకుంటాడు. అది నష్టమా లాభమా పక్కన పెట్టి అతను హాబీగా ఏదో ఒకటి చేసే ప్రయత్నంలో అది నెరవేరే అవకాశం ఉంటుంది. జూన్ 20 తర్వాత కుజుడు 6వ స్థానంలోకి మారడం వల్ల మరి మీరు కొత్తగా నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, మీ మీద ఎటువంటి చిన్న చిన్న ఇరిగేషన్స్ చికాకులు ఉన్నా అవన్నీ మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మనసుకి కష్టం కలిగే సంఘటనలు తప్ప, సొంత వారితో విమర్శలు తప్ప మిగతా విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు వృత్తిపరమైన అభివృద్ధి ఈ పక్షంలో రాబోతుంది. ఈ పక్షంలో చాలా మంది ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, మరి బాధ్యతలు సక్రమంగా మేము చేయలేకపోతున్నామని చాలా మంది విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనా ఆర్థిక పరమైన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి పరిష్కారం అంటే ఆర్థిక సమస్యలకి కుజుడే కారణం అవుతూ ఉంటాడు. కుజుడు, భూమి, అన్నదమ్ములు, భార్యాభర్తలు, స్నేహితులు, వీటి కారణంగానే చాలామంది అప్పుల పాలవుతూ ఉంటారు. సో వాటికి సరైన పరిష్కార మార్గం ఏంటంటే మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంటే పూర్తిగా స్వచ్ఛమైనటువంటి కాపర్తో, రాగితో తయారు చేయాలి. ఏమాత్రం డొల్ల లేకుండా ప్యూర్గా ఉండాలన్నమాట, చాలా సాలిడ్గా ఉండాలి. సుమారు 6 అంగుళాల ఎత్తు, 6 అంగుళాల ఎత్తు అంటే మనకి ఉంటే సరిపోతుంది. నిల్చున్న విగ్రహమే ఉండాలి మీకు. అంటే కూర్చున్న విగ్రహం ఒకదానికి పనిచేస్తుంటుంది. కొంతమంది ఈ సంజీవ పర్వతాన్ని మోస్తున్నటువంటి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెడుతుంటారు. అది కొన్నాటికి పనిచేస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకి రెడీ టు మూవ్గా ఉండాలన్నమాట ఆంజనేయ స్వామి వారు. అటువంటి కాపర్తో చేసిన విగ్రహాన్ని మీరు తయారు చేయించుకొని పూజా మందిరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్గా సీతారాముల పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి. మిగతా ఫోటోలు మీ ఇష్టం. ఈ సీతారాముల ఫోటో లేకుండా, వాళ్ళని పూజించకుండా ఆంజనేయ స్వామిని మీరు ఎంత పూజించినా కూడా మీ టైం వేస్ట్. ఆ పట్టాభిషేకం ఫోటో మీరు పెట్టండి. ఆంజనేయ స్వామి వారిని అంటే మామూలుగా స్థాపించి ప్రతి మంగళవారం కేవలం సింధూరంతో పూజించాలన్నమాట. అది మీ యొక్క విగ్రహాన్ని దీన్ని బట్టి సింధూరంతో కొంతవరకు హనుమాన్ యొక్క అష్టోత్తరంతో ఏదో విధంగా ఆంజనేయ స్వామి వచ్చినా రాకపోయినా ఏదో విధంగా 108 సార్లు పూజించి మరి రామరక్షా స్తోత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జీవితంలో ఎటువంటి కష్టాలనైనా దూరం చేస్తూ ఉంటుంది. ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, పఠించడం వల్ల ఇలా ఒక 8 మంగళవారాలు చేయాలి. ప్రతి మంగళవారం కూడా మీరు ఎంత రుణం ఉంది, సుమారు మీకు ఒక 10 కోట్ల అప్పు ఉంది అనుకుందాం. 10 కోట్ల అప్పు ఉన్నప్పుడు 10 100 రూపాయల నోట్లు, అంటే 10 రూపాయల నోట్లు, అంటే 10 కాయిన్స్ మరి ఆంజనేయ స్వామి వారి పక్కన ఒక మట్టితో చేసినటువంటి హుండీ లాంటిది పెట్టి అందులో ఆ విధంగా ఆ సంఖ్య వచ్చేలాగా వేసుకోవాలి. 10 లక్షల అప్పు ఉంది, 10 రూపాయలు అందులో వేద్దాం. ఇలాగ మీరు ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఎంతో కొంత దాన్ని రెట్టింపు చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట మీరు. అంటే అది మీరే ఎవరికి ఇవ్వక్కలేదు, హుండీలో కూడా వేయక్కలేదు. ఈ వారం మీరు 100 రూపాయలు వేశారు, నెక్స్ట్ వారం 200, ఆ నెక్స్ట్ 400, ఆ 800, అలాగే ఒక 8 వారాలు వీలైతే అప్పు తీరేదాకా కూడా ఆ విధంగా మీరు రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోండి. అదే అవుతుంది, ఏం పర్వాలేదు. చివరికి ఒక ఫైన్ మార్నింగ్ మీ మొత్తం అప్పు తీరిపోయే అవకాశం ఉంటుంది. అది కొద్దిగా కష్టమైన, అంటే ముందులో ఈజీగా ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా తీరిపోతుంటుంది. అయితే ఇందులో హుండీలో వేయడానికి మళ్ళీ మీరు కొత్త అప్పు చేయకూడదు. అది మీరు సంపాదించే ప్రయత్నమే చేయాలి. సపోజ్ ఈ వారం మనం 1 lakh వేయవలసి వచ్చింది, నెక్స్ట్ వీక్ 2 lakhs వేయాలి. సంపాదించే ప్రయత్నమే చేయండి, అంతే తప్ప మళ్ళీ దీన్ని అప్పు చేసి పెడితే మాత్రం ఇబ్బంది అవుద్ది. ఈ విధంగా అంటే మీ స్థాయిని బట్టి చేసుకోవడం వల్ల 100కి 100 రూపాయలు కొద్ది వారాల్లో ఈ రుణం అన్నది 100కి 100 రూపాయలు తీరిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ
మీరు ఎక్కడైతే బీరువాలో బంగారు నగలు పెడతారో అందులో ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ కొత్తది లైనింగ్ లాంటి తీసుకొని అందులో మీ యొక్క ఒక పిడికెడు కందులు, శుభ్రమైన కందులు ఒక పిడికెడేసి చక్కగా మూట కట్టి మరి ఆ మంగళవారం రోజు ఆ కుజహోర జరుగుతుండగా మీ యొక్క క్యాష్ బాక్స్లో ఈ కందుల మూట పెట్టడం వల్ల ఈ రెమెడీ మీకు బాగా చక్కగా పనిచేసి మీకున్నటువంటి రుణ సమస్యలకి ఒక పరిష్కారం అన్నది 100% దొరుకుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే ఇది తీరిపోతూ కామన్గా ఎక్కువగా ఆర్థిక సమస్యలు తీరడానికి ప్రతి ఒక్కరు చేయవలసింది ఏంటంటే, మీకు ఏవైనా బలహీనతలు ఉంటాయి అంటే ఏ బలహీనత వల్ల మీరు రుణంలో పడ్డారో అది మీ మనసుకి తెలుస్తూ ఉంటుంది. వాటిని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. అది పేకాట వల్ల, స్త్రీ వ్యసనం వల్ల, డ్రింకింగ్ వల్ల, అతి స్నేహం వల్ల, అక్కర్లేని బాధ్యతల వల్ల ఈ విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. కొద్ది కష్టమైనా సరే కంప్లీట్గా దాన్ని వదిలేయనమాట. అప్పుడు మాత్రమే మీరు ఆ రుణం నుంచి బయటపడతారు తప్ప మీకు ఉన్నటువంటి బలహీనత కంటిన్యూ చేసుకున్నంతకాలం మీరు ఆ రుణం నుంచి ఆ అప్పు నుంచి 100% బయటపడలేరు. కొంత కష్టమైన కొన్ని బలహీనతలను పక్కన పెట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం మరి మీ యొక్క రుణ సమస్యలకి ఇది కంప్లీట్గా పరిష్కారం చెప్పే అవకాశం ఉంటుంది. స్వస్తి.